అంటే పొలిటికల్ అనలిస్ట్‌గానే కాకుండా ఒక డిప్యూటీ కలెక్టర్‌గా కూడా మీకు ఈ ప్రాంతం అంతా కూడా బాగా ఇది నీళ్ల గురించి కూడా క్యూసెక్కుల గురించి, టీఎంసీల గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి మీరు. సార్ చూస్తే నిజంగానే మరి కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు ఉన్నటువంటి రోజుకి 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృధాగా సముద్రం కలిసిపోతుందని టీఆర్ఎస్ వాళ్ళు. అలా వదలకపోతే ముంపు ప్రాంతాలు భద్రాచలం కింద ఉన్నటువంటి ముంపు ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురవుతాయి. రేపొద్దున వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఇలా రకరకాల వాదోపవాదాలు జరుగుతున్నాయి. అసలు నిజంగా కాళేశ్వరంలో ఏం జరుగుతుంది, ఎవరికైనా ఏమైనా అర్థమవుతుందా? ఏం అర్థమవుతుందంటే ఫస్ట్ వీళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో ఉన్న నిజాన్ని దీన్ని బయటపెట్టడానికి కాంగ్రెస్ ఇలా బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఏంటి అసలు నిజం ఏంటి? మీకు తెలిసిన నిజం ఏంటి? ముందుగా డిబేట్ మిత్రులకు, మీకు వీక్షకులందరికీ నమస్కారాలు. కాళేశ్వరము టెంపుల్ చూసినావు రవిను? కాళేశ్వరంలో 2 లింగాలు ఉంటాయి. ఒకటి ముక్తేశ్వరుడు, ఒకడు కాళేశ్వరుడు. అంటే ఒకడు యమధర్మరాజు అన్నట్టు లింగం. ఒక లింగం యముంది, ఒక లింగం శివుంది. విన్నారా? ఆడున్నాయి 2 లింగాలు. కాళేశ్వరం అంటే త్రిలింగ. తెలంగాణ దేశంలో ఏదైతే ఉందో తెలంగాణ పదానికి త్రిలింగ దేశం ఒరిజినల్గా. త్రిలింగ దేశంలో 3 లింగాలలో ఒక లింగం కాళేశ్వరం అన్నట్టు. విన్నారా? ఇంకోటి శ్రీశైలం, ఇంకోటి ఇటు మన కోస్టల్ అక్కడ ద్రాక్షారామం అటు సైడ్ వస్తాయి. ఈ త్రిలింగ దేశం పోయి తెలంగాణ అయింది. తెలంగాణలో ఏదైతే ఉందో గోదావరి, ఇప్పుడు మనం కాదు, భూమి పుట్టినప్పటి నుంచి ఆ గోదావరి నది ప్రవాహం ఉన్నది, అది ఉన్నది. 10 లక్షల క్యూసెక్కులు పోతున్నాయంటే వాళ్ళు ఇంట్లోకెళ్ళి వచ్చాయి. ఇంట్లోకి నదీనాం సాగరం, సముద్రంలోకి వెళ్ళి నీళ్లు మేఘాలు వస్తాయి, మేఘాలలోకి వెళ్ళి నీళ్లు వారుతాయి, నీళ్లు పోతుంటాయి వస్తుంటాయి. కాకపోతే ఇక్కడ కేసీఆర్ ఏదైతే ఉందో ఆయన దార్శనికత గొప్పదే కావచ్చు. కాకపోతే ఏంటంటే ఒక సిస్టమేటిక్ మానిటరీ అడ్మినిస్ట్రేషన్ లేదు. ఆర్థిక ఏదైతే ఉందో పరిపూర్ణమైన ఆర్థిక పరిపాలన విధ్వంసం అయిపోయింది, విఫలం అయిపోయింది. ఇక్కడ ఊరికి పోయేటోని కూర్చోబెట్టి దొడ్డుకు పోయేటోనికి సర్ది కట్టినట్టు, వినరా? ఊరికి పోయేటోని కూర్చోబెట్టి దొడ్డుకు పోయేటోనికి సర్ది కట్టినట్టు మిగతా జనాలందరికీ బడ్జెట్లు అవసరం ఉన్నది పక్కకు పెట్టేసి ఉన్న బడ్జెట్ అంతా తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టి. ఎందుకంటే చెప్తా, కాళేశ్వరంలో మెయిన్ డ్యాము 35-40 వేల కోట్లకి ఎక్కువ కాదు తీసుకొచ్చి. మెయిన్ డ్యామ్ ఎక్కువ కాదు. ఎక్కడైతే ఈ కెనాల్స్ ఎన్ని తవ్విర్రు ఇప్పుడు చాలా నేను చూపెడతా కదా. ఇప్పుడు మెదక్లా, తర్వాత నిజామాబాద్లా, లేకపోతే సంగారెడ్డి జిల్లాలు, ఇవన్నీ కెనాల్స్కు పేమెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏ కెనాల్ అన్నా నీళ్లు వాడుతున్నాయా? ఎందుకు పెట్టాలి? అది బుర్రలేనితనం కాకపోతే ఏంది? ఆర్థికంగా చెప్పుకోవడానికి ఇప్పుడు ఎవరిని తప్పుడు, ఇప్పుడు ఏది తప్పు చేసినాడు కోర్టు ముందట నేను తప్పు చేసినా అని ఒప్పుకుంటారు ఎంతమంది? అది చాలా తక్కువ. అది ఏదన్నా చేసిన తప్పుకు. కాకపోతే ఏదంటే ఆయనే స్వతహాగా బ్రాడ్ థింకింగ్లో పోలే కేసీఆర్. నేను చెప్పిన ప్రాజెక్ట్ కావాలి, నేను డిక్టేటర్ అన్న ఉద్దేశంలో పోయి ఆయన టర్మ్స్గా డిక్టేట్ చేసి కట్టడం జరిగింది. ఇప్పుడు ఏ కాలంలో నాగార్జున సాగర్ కాదు, బాక్రా నంగల్ ఎప్పుడు కట్టిర్రు, నర్మదా డ్యామ్ ఎప్పుడు కట్టిర్రు, హీరాకూడ్ ఎప్పుడు కట్టిర్రు, దామోదర్ వ్యాలీ ఎప్పుడు కట్టిర్రు, కాటన్ బ్యారేజ్ ఎప్పుడు కట్టిర్రు? కాటన్ బ్యారేజ్ కొట్టుకపోలే ఎందుకు? మళ్ళీ ధవళేశ్వరం ఆనకట్ట కొట్టుకపోయింది ఇప్పటికీ, ఎందుకు కొట్టుకపోలేదు? నిజాం సాగర్ ఎప్పుడు కట్టిండు నిజాం గవర్నమెంటు? అప్పర్ మానే డ్యామ్ ఎప్పుడు కట్టిర్రు? ఇవన్నీ కట్టినవి ఉన్నాయి కదా, అవన్నీ ఎందుకు కొట్టుకపోలేదు? ఇక్కడ మెయిన్ సాయిల్ టెస్టింగ్ అనేది చేయలేదు, రాంగ్ ప్లేస్లో. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది చెప్తుంది కదా, ఇక్కడ కింద అదంతా కోల్ బెల్ట్ ఏరియా. భూమి లోపల అంతర్గతంగా ఏ పొరలో ఏం జరుగుతుందని ఎవరికి లేదు కదా. అది ఎప్పుడైనా డేంజర్ జోన్లో, అది చాలా డేంజర్ జోన్లో డ్యామ్ కట్టేసి ఏదో ఎక్క తొక్క అనేది కాదు. అంతకంటే ముందు అదేంది దేవాదుల ఎత్తిపోతల కాంగ్రెస్ పీరియడ్లో కట్టినదే కదా, తెలుగుదేశం కాంగ్రెస్ పీరియడ్లో కట్టింది దేవాదుల ఎత్తిపోత పథకం. అంతకంటే ముందు బాసర్లో లిఫ్ట్ ఇరిగేషన్ అన్నది ఒకటి శ్రీరామ్ సాగర్ పైన ఎగుది, అది ఫెయిల్ అయిపోయింది. తర్వాత ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అంతా ఈజీ కాదు, మెయింటెనెన్స్ చెప్పడం వేరు, దాన్ని వాస్తవికంగా దాని పరిశీలన ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు, మన ప్రయోగాత్మకంగా వాడకం ఈజీ కదా. పోలవరం ప్రాజెక్టు చూస్తే అర్థమైపోతుంది. అది ఒకటి. పోలవరం కూడా 15 ఏళ్ళ నుంచే నడుస్తూ ఉంది. ఈ రకంగా ఈ ధనాన్ని ఏదైతే ఉందో దుర్వినియోగం అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే దాదాపు 50,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము, ప్రజలు ఏదైతే ఉందో అప్పులు తీసుకొచ్చిన దానికి డబ్బులు కట్టడానికి ఇవన్నిటికీ పోతున్నది. కేవలం కేసీఆర్ ఒకటే కాళేశ్వరం మీదనే ప్రాజెక్ట్ చేసి దాన్ని చేసిన తర్వాత ఇవన్నీ చేయడం కాదు. దాంతో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో హైదరాబాద్ దాకా ఏమైనా నీళ్ళు వచ్చినాయా? ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎవరు కట్టిర్రు? దాని పంపింగ్ ఎప్పటి నుంచి అవుతున్నది?
ఈ కొండ పోచమ్మ సాగరు, లేకపోతే మల్లన్న సాగరు, రంగనాయక సాగర్, ఇవన్నీ నిజమే. దాంతో ఎంతమందికి ఏమున్నదన్నది ఉండాలి కదా. ప్రాక్టికల్ థింకింగ్ లేకుండా, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ లేకుండా ఈ రకంగా డబ్బును దుర్వినియోగం చేయడమే ఇది. గత 10 సంవత్సరాలల్లా రోజుకు 204 కోట్లు అప్పు చేసింది పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్. రోజుకు 204 కోట్లు అప్పు చేసింది. 204 కోట్లు రోజు లెక్క తీసుకుంటే 9 ఏళ్ళ 6 నెలలకు విన్నావా. అటువంటి అప్పుడు దాన్ని ఏదైతే ఉందో కాళేశ్వరం మీద వీళ్ళన్నీ ఏదో రచ. ఇప్పుడు ఏముంటుంది, అపోజిషన్ పార్టీకి పనిపాట ఏముండదు కదా, అడ్మినిస్ట్రేషన్ లాగా ఏముండదు. ఏమున్నా కానీ లైమ్ లైట్లు ఉండాలి, లేకపోతే తెరమరుగు అవుతారు. ప్రాజెక్ట్ కావాలి ఏదో ఒక అంశం మీద. అది మనం చెప్పేటోటి చేసేదోటి ఏదో ఒకటి ప్రొజెక్షన్లో ఇలా ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, పబ్లిక్లో ఏదో ఉండాలి. పార్టీ మనుగడ కావాలంటే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో వీళ్ళు అమ్మకి డమ్మకి ఏదో ఒకటి ఉండాలి, గడబడి చేస్తుండాలి, ధర్నాలు చేస్తుండాలి. అది ఏ పార్టీ అయినా కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ. కాకపోతే ఇది ఏదైతుందో వీళ్ళందరికంటే మొదలు వీళ్ళకు ఎవరికి బుర్ర లేదు. ఈవెన్ బీజేపీ గవర్నమెంట్ కూడా ఇప్పటికి కూడా కళ్ళు తెరిచి కేఎల్ రావు గారు తెలుసు కదా, కేఎల్ రావు గారు ఫేమస్ ఇంజనీరు. ఆ కాలంలోనే గంగా కావేరీ లింక్ కెనాల్ ప్రాజెక్టు ప్రపోజల్ పెట్టిండు. గంగా నుంచి ఎక్కడ, కావేరీ ఎక్కడ లింక్ పట్టడానికి. ఈ గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్లు ఉన్నాయా, ఇలా నేషనల్ హైవేస్ చేస్తున్నారు రోజు 28 కిలోమీటర్లు. అదన్నది అదే ప్రకారంగా ఈ వాటర్ స్కేర్సిటీని అవాయిడ్ చేయడానికి, రైతులకు కావాల్సిన నీటిని చేయడానికి గంగా సజీవ నది ఎక్కడ, రిషికేష్ గంగోత్రి నుంచి మొదలు పెడితే రిషికేష్, హరిద్వార్ నుంచి వస్తుంటే ఇలా పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలందరికీ గంగా నీళ్ళే దిక్కు కదా. ఆ రకంగా వాళ్ళు ఈ గంగా కావేరీ లింక్ ప్రాజెక్టు మీద మిగతాని పక్కబెట్టు. మనిషికి మనుగాడు ఉండాలంటే నీళ్ళు లేకపోతే ఏం లేదు కదా, ఎడారే కదా బతుకు. దాని మీద ఎవరిని చేస్తున్నా అంటే ఏ గవర్నమెంట్ లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, ఏ గవర్నమెంట్ అయినా దాని మీద పట్టించుకున్న దాఖలాలు పోతలేరు. గంగా కావేరీ లింక్ ప్రాజెక్ట్ అయిందాక భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుంది. విన్నారా. ఈ రకంగా వీళ్ళు చాలా డబ్బు ఏదైతే ఉందో అది ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఖర్చు పెట్టకుండా అనవసరమైన ప్లేస్లో కెనాల్ ఇయ్యాలి, కాకపోతే రేపు దాచుకోవచ్చు, రేపు దవ్వుకోవచ్చు కదా. కెనాల్ ఎంతసేపు మెషినరీ వచ్చింది, ఎర్త్ మూవింగ్ మెషినరీస్ చాలా వచ్చాయి. అర్ధరాత్రి కూడా అంటే ఉన్న మెషిన్లన్నీ తీసుకొని చూసి కూడా కొట్టవచ్చు. అటువంటిది పక్కకు పెట్టి కెనాల్స్ మీద ఇవాళ బడ్జెట్ ఎంత అయితే పెట్టిరో అదంతా ప్రజల సొమ్ము దుర్వినియోగం అయిపోయి వాటికి అనవసరంగా వడ్డీ కడుతున్నది ఇప్పుడు గవర్నమెంట్. అటువంటి పరిస్థితులల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. మొదటి తారీఖున నవ్వుతున్న భవిష్యత్తు. గతంలో ఎన్నడూ కూడా ఏ గవర్నమెంట్ కూడా, ఏ రాజుల కాలంలో కూడా మొదటి రోజున జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఎవరు వచ్చారంటే బీఆర్ఎస్ గవర్నమెంట్. గత 5 ఏళ్ళు చేసిరు. కాకపోతే కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు మొదటి తారీఖున జీతాలు ఇవ్వడము, పెన్షన్లు ఇవ్వడము అందరికీ చేయడం ఉన్నది. ఈ రకంగా ఏదైతే ఉందో 10 లక్షల క్యూసెక్లు పోతున్నాయి, అవి పోతున్నాయి అని కాదు. అదొకటి. ఇప్పటికి కూడా వీళ్ళు ఇప్పుడు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి. చాలామందికి తెలుసో ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, పోచంపాడు ప్రాజెక్ట్ నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఎక్కడ దాకా ఉన్నది, సూర్యాపేట దాకా ఉన్నది. ఎక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఎక్కడ సూర్యాపేట. ఆ కెనాల్ వాటర్ని ఇప్పటికి కూడా రేపు వర్షాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి కాబట్టి రేపు శ్రీరామ్ సాగర్ పోయి మళ్ళీ మిగతా అంత లోపల పోతుంది. అంత లోపల ఏదైతుందో సాధ్యమైనంత మటుకు ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్తో ఇప్పటికీ వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ చెర్లు కుంటలు అన్నీ నింపుకుంటూ రావాలి. ఇప్పుడు సస్యశ్యామలం అయిపోతుంది కదా. రేపు మళ్ళీ సమ్మర్లో మొన్న 6 నెలలు అయినా బీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ మీద ఏదో నింద మోపింది, కానీ వాళ్ళ పీరియడ్లో వర్షాకాలం దాటిపోయింది. చెప్పండి. అయితే ఈ రకంగా ఏదైతే ఉందో ఫ్లడ్ ఫ్లో కెనాల్ను మొత్తం దీన్ని అప్డేట్ చేసి ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి చేయాలి. ఇప్పుడు మిడ్ మేనర్, నిన్న లోయర్ మానేరు, మిడ్ మేనర్ ఇవన్నీ నీళ్ళు లేకుండా మొత్తం ఫీల్డ్ నిన్న పేపర్లో వచ్చేది చూడు ఈనాడులో మొత్తము గ్రాస్ ఫీల్డ్ లాగా అంటూ గ్రేజింగ్ ల్యాండ్ ఆ రకంగా వచ్చేసింది. దీని మీద ఒక ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మనిషి మనుగడ కావాలంటే ఇరిగేషన్ ఇంపార్టెంట్. ఇరిగేషన్లో ఏంటంటే మీరు పుట్టకముందు 1947లా ఇప్పటికి ఏదైతే ఉందో 47లా సేద్యానికి నీళ్ళు లేకుండే, తాగడానికి తక్కువ ఉండే. ఇప్పుడు జనాభా 40, 45, 50 కోట్ల నుంచి 145 కోట్ల జనాభా వచ్చింది. 145 కోట్లు. మా కాలంలో మాకు 2 డ్రెస్సులు 3 డ్రెస్సులు ఉంటే ఎక్కువ. ఇప్పుడు ఏమైంది, ఈ కాలంలో వచ్చే వరకు వాడు పొద్దున ఒక డ్రెస్ ఏడుస్తాడు, మధ్యాహ్నం ఒక డ్రెస్ ఏడుస్తాడు, సాయంత్రం ఒక ఏడుస్తాడు లేడీస్. ఇవన్నీ ఉతకడానికి నీళ్ళేందంటే సేద్యం కంటే వాడకానికి వాటర్ కన్సంప్షన్ ఎక్కువ అయిపోయే వరకు ఇలా అడవులు గిడవులు అన్నీ పోయి ఫస్ట్ ఇలా భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయినాయి. ఇప్పుడు మొత్తము చాలా డేంజర్ లెవెల్స్లో వెళ్ళిపోతున్నాయి కదా. బోర్లు విపరీతము బోర్లు వేసి ఈ రకంగా చేసి 1500 1000 ఎక్కడ రవి 1500 ఫీట్ల దాకా పోయింది. 1500 1600 ఫీట్లు కూడా బోర్లు వేస్తున్నారు. ఇది ఏదైతే ఉందో దీన్ని ఇది దుర్వినియోగం ఆపేసి ఇప్పటి కూడా
ఏదైతే ఉందో మనం అగ్రికల్చరు చాలా డెవలప్ చేయాలి. ఇజ్రాయెల్ చూసి నేర్చుకోవాలి. ఇజ్రాయెల్ ఎంత చిన్న దేశము, ఎక్కడ వాళ్ళు ఎంత, వాళ్ళు మన దగ్గర 1 ఎకరం నీళ్ళతో వాళ్ళు 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు అక్కడ సేద్యం. అదొకటి. సింగపూర్ ఇలా ఇజ్రాయెల్ వాళ్ళు డ్రైనేజ్ వాటర్ను డ్రింకింగ్ వాటర్ కన్వర్ట్ చేసుకుంటున్నారు. ప్రపంచంలో మొత్తము నీటిలో ఉన్న నీటి లభ్యతలో 2% మంచినీరు ఉన్నది. మిగతా 98% సముద్రం నీళ్ళు, సాల్ట్ వాటర్ ఉన్నది. ఈ 2% నీళ్ళది ఏదైతే ఉందో దీని ప్రకారంగా మనుషులకు ఏందన్నది 75 సంవత్సరాలు అయినా గరీబోడు గరీబే ఉన్నాడు, అమీరోడు ఇంకా అమీర్ అయిపోతున్నాడు. వాళ్ళకి ఏం కావాలన్నది కూడా ఇలా షెల్టర్ లేదు, వాళ్ళకు ఉండడానికి వసతి కానీ ఎడ్యుకేషన్ కానీ. ఈవెన్ పాకిస్తాన్ కంటే వరుస్తున్నది మనది స్కూల్ ఎడ్యుకేషన్లో పరిస్థితి. ఇటువంటి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా వీళ్ళంతసేపు 5 ఏళ్ళ టర్మ్లో వచ్చేవారికి ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఇది అవుతుందో. ఇంకొకటి లోకల్ గవర్నమెంట్ అంటే మనం చూస్తున్నాం కదా, మీకు తెలియదు, మీరు పుట్టక ముందు మహారాష్ట్రవాది ఈ గోమంతక్ పార్టీ అని గోవాలో ఉండే శశికళ కాకోద్కర్ చీఫ్ మినిస్టర్, మీరు గూగుల్లో కొట్టుకుంటూ వస్తుంది. అటువంటి నేషనల్ పార్టీ ఏదైతే ఉందో లోకల్ రీజనల్ పార్టీస్ వచ్చినాయి, చాలా వచ్చినాయి. అస్సాం గణ పరిషత్ ఉన్నది, అది కూడా ఒక ఉద్యమ పార్టీ కదా అస్సాం గణ పరిషత్. ఇటువంటి పార్టీలు వచ్చినాయి, చాలా పోయినాయి. ఇక ఉన్న స్కాండల్స్ అన్నీ కూడా రీజనల్ పార్టీలో జరిగినాయి కదా. నేషనల్ పార్టీలో తక్కువ, రీజనల్ పార్టీలో ఎక్కువ. ఇప్పుడు లల్లు ప్రసాద్ ఏంది, మధు కూడా ఏంది, తర్వాత తమిళనాడు జయలలిత ఏంది, ఇది ఎవరికీడా అతీతం లేదు. ఇక్కడ కేసీఆర్ కూడా అదే కోబాకు చెందిన బాపత్ ఉంటుంది కాబట్టి. కాకపోతే ఒక పార్టీ ఇప్పుడు మనకు గత 24 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. పాపం మొన్న నవీన్ పట్నాయక్ ఒరిస్సాలో 70% పావర్టీని 10% తీసుకొచ్చినాక కూడా ప్రజలు పక్కకు పెట్టారు. ఆయన ఎంత గొప్పతనం చూడు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే దానికి వచ్చిండు పోయిండు, అది గొప్పతనం. ఆ రకంగా ఉండాలి. అటువంటిది ఇరిగేషన్ మీద వీళ్ళు ఏదైతే ఉందో ఒక సమగ్ర ప్రణాళిక లేకుండా బీఆర్ఎస్ఏ కానీ కాంగ్రెస్ సంప్రదించాలి. ఇప్పటికైనా ఒక ఎక్స్పర్ట్ కమిటీ పెట్టాలి. గత 50 ఏళ్ళలో మనకి ఎంత ఇరిగేషన్ వాటర్ దేనికి ఎంత, మనుషులకి ఎంత, తాగడానికి ఎంత, వ్యవసాయానికి ఎంత చేయాలి. ఇంకా రాను ఇప్పుడు ఏమైంది, తెలంగాణలో వ్యవసాయం ఎవరు నాటేస్టో లేకుండా పోయారు. బీహార్ లేబర్ వచ్చి తెలంగాణలో వరి నాట్లేస్తారు, వరి ధాన్యాన్ని తూర్పారబడుతున్నారు, వాళ్ళే జోకుతున్నారు, వాళ్ళే ఆ లారీలలో లోడ్ చేస్తున్నారు. అమాలి రైస్ మిల్లో వాళ్ళే పనిచేస్తున్నారు. తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంటు తోలు అని ఏదో చెప్తా ఉంటారు కదా, ఎంతమంది ఉన్నారు? ఎందుకు ఇది దారుణం ఇక్కడ సంభవించింది? ఇక్కడ ఫ్రీ బాయ్స్, వెనజులా కథ, శ్రీలంక కథ వినరా? పుణ్యాన్ని కూకుండా పెట్టి పైసలు ఇస్తున్నారు. అదే గవర్నమెంటు రైతు బంధు ఇచ్చింది 600 ఎకరాలు మల్లారెడ్డి రైతు దాని రైతు బంధు ఎత్తుకున్నాడు. ఆ రకంగా ఏదైతే ఉందో గవర్నమెంటు చిత్తశుద్ధితోని పనిచేయడం అనేది ముఖ్యం. ఇక్కడ ఆర్థికంగా బలంగా ఉంటేనే రాష్ట్రం కానీ దేశం కానీ ఏది కుటుంబం కానీ ఏది కానీ బలంగా ఉంటుంది. ఇక్కడ ఆర్థిక పరిపుష్టి కోసం ఏం లేదు. ఇక్కడ కేసీఆర్ చేసింది ఏంది, ఎప్పుడు చేయాలి? 50 ఏళ్ళ కింద 33 జిల్లాలు చేసామంటే సమంజసం. అప్పుడు ట్రాన్స్పోర్ట్ లేదు, కమ్యూనికేషన్ లేదు, అందుబాటు లేదు, రోడ్లు లేవు, ఏం లేవు. అప్పుడు నువ్వు 33 జిల్లాలు అంటే డీసెంట్గా. ఇవాళ ఆఫ్రికా ఖండంలో ఏం జరుగుతుంది, అమెరికాలో ఏం జరుగుతుంది, అమెజాన్ అడవిలో ఏం జరుగుతుంది అన్నది మనము ఇంట్లో కూడా కాదు, బాత్రూంలో కూకొని సెల్ ఫోన్లో చూసే పరిస్థితికి వచ్చింది. అంత అడ్వాన్స్ వచ్చినా కాడ తిరోగమన చర్య అన్నట్టు అది. ఎందుకంటే 10 మంది ఎక్కడ 17 మంది చేసినామంటే ఒక్కొక్క పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ ఒక జిల్లా చేయాలి. ఆర్థికంగా ఇక్కడ ఎకనామిక్ కంట్రోల్ మెజర్స్ జీరో. ఎక్కడ ఇవాళ జనాలకు దిక్కు లేదు. 100 కోట్ల రూపాయలు పేపర్ పబ్లిసిటీకి, పేపర్లకు దోషిపెట్టడం ఏందన్నట్టు. చాలా మందికి ఇప్పుడు స్కూళ్ళల్లో పరిస్థితి ఏంది, నేను ఏదో నీళ్లు గారుతున్నాయి ఆదిలాబాద్లో, స్లాబ్లు వేయబోతున్నాను. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, ప్లానింగ్ ఏం చేస్తున్నది? దీన్ని ఏ రకంగా ఉన్నది, ఏ గవర్నమెంట్ పట్టించుకున్న పాపలాలు లేదు. కాకపోతే కాళేశ్వరం ఏదైతే ఉందో దాన్ని గుదిబండ చేసి పెట్టింది మొత్తానికి. గుదిబండని దాన్ని సెట్ చేయాలంటే ఇప్పుడు పంపింగ్ చేయాలంటే నాకు ఇంకో పాయింట్ అర్థం కాలేదు రామ్ గోపాల్ గారు. ఇప్పుడు పూర్తి కాకుండా ఇన్ని సమస్యలు వస్తున్నాయి, అది ఇంకా పూర్తి చేయడానికి ఇంకా ఎంత వ్యయం ఖర్చు ఉంటుంది? పూర్తి కాకపోని ఇప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయాలి, పంపింగ్ ఫెసిలిటీ ఉన్నది కాబట్టి సాధ్యమైనంత మటుకు నీళ్లు తోడుతుండాలి, పంపింగ్ చేస్తుండాలి. నువ్వు ఆపకపో, రైతులకు అవసరము. నువ్వు ఆ పార్టీ మీద ఏమంటు చూడు, అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు నువ్వు వాళ్ళ మీద బీఆర్ఎస్ మీద పక్కకు పెట్టాలి. రైతుల ముందు దృష్టి అదే నీటి ప్రవాహం ఉన్న రోజులు పంపింగ్ చేయాలి, సాధ్యమైనంత పంపింగ్ చేయాలి. 10,000 కోట్ల
ఏమున్నది 10,000 కోట్లు కావచ్చు 12,000 కోట్లు కావచ్చు కరెంట్ బిల్ గురించి కాదు ఇవాళ వడ్డీలు ఎంత కడుతున్నాం అడ్డగోలు వడ్డీలు కడుతున్నాం కదా కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి ఎన్ని సాధ్యమని అంటారా అన్ని ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు 13 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అప్పు చేసి వెళ్ళారు 13 లేదు 7 లక్షల చిల్లర ఉంటుంది 13 లక్షలు అంటే చెప్పుకోవడం అలా చెప్తారు సార్ అట్లా చెప్పుడు అది ఆంధ్ర ప్రాంతంలో అది ఆంధ్ర జగన్ అంతకుముందు చంద్రబాబు 7 లక్షలైనా 7 లక్షల కోట్లు వీళ్ళు ఇచ్చిన హామీలు తీర్చడానికి నానా తర్జన భర్జనలు పెడతాం అదే ఇప్పుడు చేసే తప్పిదాలే అది నేనేమంటున్నా కాంగ్రెస్ కూడా ఈ హామీలు గీమీలు పక్కకు పెట్టాలి నీకు వచ్చిన 100 ఓట్లల్లో 39 ఓట్లు కాంగ్రెస్ కేసింది ప్రజలు ఏం చేయరు ప్రజలు ఎవరు ఉండరు 30 నేను ఏం చెప్తున్నా అదే కదా 37 ఓట్లు వచ్చిన బీఆర్ఎస్కి 37 ఓట్లు ఏమి వచ్చినాయి ఈ బెనిఫిట్ పొందిన వాళ్ళందరూ బీఆర్ఎస్ కేసీలు కాంగ్రెస్ ఒక్కడేలే నేను బల్లగుద్ది చెప్తా 39 మంది ఎవరైతే మిడిల్ క్లాస్ ఉన్నారో నాన్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళే కాంగ్రెస్కి ఓట్లు వేసారు 14 మంది బీజేపీకి అంతకుముందు 6-7 ఉన్న ఓట్లు 14 మంది బీజేపీకి వేసారు అంటే యువకులు వాళ్ళ సైడ్లో వాళ్ళకి వచ్చింది అంతేగాని ఇక్కడ వీళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేస్తారు గ్యారెంటీలు అమలు చేస్తే చెయ్యి రైతులకు చేయి మొదలు నువ్వు ఫస్ట్ రైతులకు నువ్వు ఇది సిస్టమ్ కూడా ఏంటంటే డబ్బు ఇవ్వడం అనేది మానుకోవాలి వాడు బ్యాంక్ కోడ్ కార్డు చేస్తాడు అది అన్న దాని మీద నువ్వు ఫ్రీ ఫెర్టిలైజర్ ఫ్రీ పెస్టిసైడ్ ఫ్రీ సీడీ ఫ్రీ మిషనరీ సప్లై చేయి ఇటువంటివి చేయకుండా ఏదో వచ్చి డబ్బులు వచ్చి ఆ కావాలంటే వేయంగానే ఏం లాభం ఇప్పుడు సార్ ఇంకొకటి ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ నడుస్తుంది కదా ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రాము వ్యవసాయదారులకే ఇవ్వాలి ఇంకొకటి ఇక్కడ వ్యవసాయదారులు నేనే ఉన్నాను అనుకో నాకు దాదాపు 30-40 ఎకరాల భూమి ఉంటే నేను ఒక గుంట కూడా వ్యవసాయం చేసింది లేదు ఎవరు చేస్తున్నారు వ్యవసాయము వాళ్ళకు నువ్వు బెనిఫిషరీస్ ఏదైతే బెనిఫిట్స్ ఇవ్వాలి వాళ్ళకు ఆర్థికంగా సాయం చేయాలి కదా ఇప్పుడు అగ్రికల్చర్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ బికేమ్ అగ్రికల్చర్ ఒకప్పుడు ఉత్తమ్ కేతి కనిష్ట చాకరీ అనేది ఉండే ఇప్పుడు ఉత్తమ్ చాకరీ కనిష్ట కేతి అయింది రాను ఇంకొక 20 ఏళ్ళ వరకు తెలంగాణలో కూడా వీళ్ళకి ప్లానింగ్ లేకపోతే వ్యవసాయం మొత్తం విధ్వంసం అయిపోతుంది అడవి జంతువులన్నీ బయటకు వచ్చేసినాయి వీళ్ళు వ్యవసాయం చేసే పరిస్థితి లేరు కాబట్టి ఫుడ్ షార్టేజ్ వచ్చే పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ఏదో కాకపోతే విధిలేని పరిస్థితిలో కోతుల బెడదకు అడవి పందుల బెడదకు నెమళ్ళ బెదలకు జింకల బెదలకు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం దిక్కులేక ఇక వరి నాట్లు వేస్తున్నారు వారి పంట పండిస్తున్నారు కాబట్టి దీని మీద ఒక సమగ్రమైన వ్యవసాయం ఏదైతే ఉందో అగ్రికల్చర్ ప్లానింగ్లా గవర్నమెంట్ కళ్ళు తెరుచుకోవాలి ఇప్పటి కూడా 75 ఏళ్ళ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి ఒక సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ రాలేదు ఈ రకంగా వీళ్ళు ఏదైతే ఉందో వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు నిందలు కాదు కాకపోతే కట్టిండి అయిపోయింది దాని మీద కాంగ్రెస్ ఏం చేయాలంటే ఇప్పుడు దాన్ని ఏ రకంగా వాడుకోవాలి ఇప్పుడు ఇల్లు కొంప ఊరుస్తున్నది ఏం చేయాలి మనం ఇల్లు కాల్ చేసి బయట రోడ్డు మీద ఉండలేము కదా ఆ కొంప మీద అక్కులో 2 పెంకలో మీద కవరో ఏదో వేసి చేసినట్టు చేయాలి ఆ రకంగా చేయాలి అందుకోసం అంతేగాని వీళ్ళు నేను ఇది చేస్తా కేసీఆర్ ఏం చేస్తాడు కేటీఆర్ ఏం చేస్తాడు 50,000 మంది అంటే అవుతుందా వాళ్ళు మేటిగడ్డ అసలు కాళేశ్వరం మీదకి అడుగు పెట్టనీయకపోయి మొత్తం బ్యారికేడ్లు పెట్టి అటువంటిప్పుడు ఇలా వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు నువ్వు చెప్పిన విద్య నీ మీదనే ప్రయోగిస్తారు రేపు పోతానా నీకే గేట్లు బార్కేడ్లు బంద్ చేస్తారు అంతేగాని నువ్వు ఏదో దాన్ని బెదిరించి ప్రజలల్లో ఏది డైవర్షన్ ఆఫ్ మైండ్ అట్రాక్షన్ ఆఫ్ మైండ్ వీళ్ళు లైవ్లో ఉండడానికి కోసం ఇవన్నీ తాపత్రయం పడతా ఉంటారు